ಹೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತ ಇದನಾದರದಿ ಕೇಳುವುದು. పితృయజ్ఞ సమయంలో ఎటువంటి అనుసంధానాలను ఉంచుకోవాలి అనే విషయాన్ని దాసవార్యులు చెబుతూ వస్తూ ఉన్నారు. 8వ పద్యంలో ఏం చెప్తున్నారో చూడండి. జయ 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 కాంత దత్తాత్రయ కపిల మహిదాస భక్త ప్రియ పురాతన పురుష పూర్ణానంద జ్ఞాన ఘన హయవదన హరిహంస లోకత్రయ విలక్షణ నిఖిల జగదాశ్రయ నిరామయ దయది సంతై సందు ప్రార్థిపుదు. ఇంత సుందరమైనటువంటి పద్యాలు చూడండి. చదువుతుంటేనే ఒక రకమైన ఆనందం కలుగుతుంది ఈ పద్యాలను. హరికథామృతసారంలో ఇటువంటి పద్యాలు కోకొల్లలు. కేవలం ఆ అర్థం తెలియకపోయినా ఆ పదాల యొక్క రమణీయతనే ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ శ్రాద్ధ సమయంలో ఏ విధంగా భగవంతుని ప్రార్థించాలి అంటే ఈ పద్యాన్ని పై పైన ఉచ్చరిస్తూ స్మరిస్తూ మనము వెళుతూ ఉంటే కూడా గొప్ప పుణ్యలాభం మనకు కలుగుతుంది. భగవంతుని స్మరణతోనే సమస్త సత్కార్యాలు మనం ఆచరించాలి. అది ఏ కార్యమైనా కానీ. యస్య స్మృత్యాచ నామోక్త్యా తపస్సంధ్యా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం అనే మంత్రాన్ని చెబుతాం మనం. అంటే ఏ కార్యంలోనైనా మనము చేసేటప్పుడు ఎన్నో లోపాలు కలుగుతూ ఉంటాయి. ఏ పనిని మనము 100% ఖచ్చితత్వంతో మనం చేయలేం, చాలా కష్టం. అది దేవతలకు మాత్రమే సాధ్యం. కనుక మనం చేసే పనిలో ఎన్నో లోపాలు ఉంటాయి. ఆ ద్రవ్య లోపం ఉండవచ్చు, భక్తి లోపం ఉండవచ్చు, కార్యలోపం ఉండవచ్చు, అన్ని లోపాలే. కానీ ఈ లోపాలన్నీ సరిపోవాలంటే ఒకే ఒక ఉపాయం ఏమిటి అంటే అది భగవంతుని యొక్క నామస్మరణ. యస్య స్మృత్యాచ నామోక్త్యా, ఏ భగవంతుని యొక్క స్మృతి చేత, స్మరణం చేత, ఏ భగవంతుని యొక్క నామస్మరణ చేత, యస్య స్మృత్యాచ నామోక్త్యా తపస్సంధ్యా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి. అది ఏది తక్కువైనా అది సంపూర్ణతాం యాతి, పూర్ణమైన ఫలాన్ని ఇస్తుంది ఆ భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుని యొక్క సంస్మరణ. కనుక ఈ పితృయజ్ఞంలో కూడా అంతే. ఎన్నో లోపాలు మనం చేస్తూ ఉంటాం. ఆ లోపాలన్నింటికి పరిహారం ఏమిటి అంటే భగవంతుని యొక్క నామస్మరణ. అందుకే ఏమని భగవంతుని ప్రార్థించాలి ఆ రీతిని కూడా చెబుతూ ఉన్నారు. మనకు ప్రార్థించే ప్రకారం కూడా మనకు తెలియదు. అందుకే భగవంతుని ఏమని ప్రార్థించాలి అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. జయ జయ జయాకాంత దత్తాత్రేయ కపిల మహిదాస. భగవంతుని యొక్క అనేక రూపాలను స్మరించడం. భగవంతుని స్మరించడం అంటే ఏమిటి? అతని నామాలను ఉచ్చరించి ఆ భగవంతుని యొక్క ఆ క్రియలు, మహిమలు, వాటిని అనుసంధానం తెచ్చుకుంటూ భగవంతుని స్మరిస్తే అంతకంటే గొప్ప పుణ్యకార్యం మరొకటి లేదు. ప్రతి సందర్భంలో మన జీవనంలో కూడా భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడు మన నాలుగు పైన తాండవం ఆడుతూ ఉండాలి. ఇది అన్ని శాస్త్రాల యొక్క సారం. ఇది కలగడానికే అన్ని సాధనల్లో కూడా. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుని యొక్క నామస్మరణ. చూడండి ఎన్ని రూపాల యొక్క స్మరణను ఇక్కడ చేస్తూ ఉన్నారు. చూడండి, జయ జయ, జయతు జయతు అన్నట్టుగా జయించుగాక అని అంటాం కదా. భగవంతుని జయమగుగాక అని అంటాం. భగవంతుని జయం కావడం ఏమిటి? అతడు ఎల్లప్పుడూ జయశీరుడే. భగవంతునికి జయకాయ మనము జయ జయ అని పలుకుతున్నామంటే దాని అర్థం ఏమిటి? అతని మూలకంగా, అతని అనుగ్రహం వల్ల మనకు జయం కలుగని అని తాత్పర్యం. అంతే. తప్పనిస్తే అతనికి జయం కలుగని అని మనమేం ఆశీర్వాదం చేస్తామా, ప్రార్థన చేస్తామా? మనమేం చేయగలం? భగవంతునికి మనమేం చేయలేము. కానీ మరి జయ జయ అంటుంటాం, జై జై అని జైకారం వేస్తూ ఉంటాం. దాని యొక్క అర్థం ఏమిటి అంటే భగవంతుని అనుగ్రహం వల్ల మనకు జయము కలుగనేని. ఎందుకు? భగవంతుడు సర్వదా జయశీలి. అతడు ఎప్పుడు జయిస్తూనే ఉంటాడు. ఆ జయశీలి అయిన ఆ జయశీలి అని స్మరిస్తే చాలు జయం మనకు కలుగుతుంది. అందుకే జయతు జయతు, జయ జయ అని మనము జయకారం వేస్తూ ఉంటాం. దాన్నే ఇక్కడ చెబుతూ ఉన్నారు. భగవంతా నీవు ఎల్లప్పుడూ కూడా జయశీలివి, జయ జయ. ఎవరు నీవు? జయాకాంత. చూడండి, జయాకాంత అతడు. ఎందుకు? జయారమణుడు, జయాపతి సంకర్షణుడు కదా. కనుక ఆ సంకర్షణమూర్తి భగవంతుని యొక్క స్మరణ విశేషంగా శ్రాద్ధంలో
ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపాల యొక్క స్మరణ చేయాలి కనుక జయాకాంతుని యొక్క స్మరణ చేస్తూ ఉన్నారు. జయాకాంత అంటే సంకర్షణ రూపి భగవంతుడు. జయాపతి అయిన భగవంత దత్తాత్రేయ, కపిల, మహిదాస ఇవన్నీ కూడా విశేషంగా మనకు జ్ఞానాన్ని ప్రసాదించే రూపాలు. ఇప్పుడు రామ, కృష్ణ ఈ రూపాలతో భగవంతుడు దుష్ట సంహారం చేశాడు. నరసింహస్వామి ఇటువంటి అవతారాలన్నీ కూడా ఆ దుష్ట సంహారం కొరకు విశేషంగా చేసినటువంటి అవతారాలు. అలాగే కపిల, దత్త, మహిదాస ఈ రూపాలన్నీ కూడా వేదవ్యాస, హయగ్రీవ ఈ రూపాలన్నీ విశేషంగా మనకు జ్ఞానాన్ని అనుగ్రహించడానికి స్వీకరించినటువంటి రూపాలు. ఈ రూపాల యొక్క స్మరణ చేస్తే విశేషమైన జ్ఞానం కలుగుతుంది మనకు. అందుకే వాటిని ఇక్కడ స్మరిస్తూ ఉన్నారు. ఎందుకు? అన్నింటికీ మూలం జ్ఞానమే కదా. జ్ఞానం లేకుండా ఏ పని చేసినా కూడా వ్యర్థం అవుతుంది. అందుకే జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ రూపాల గురించి విశేషంగా స్మరిస్తూ ఉన్నారు. దత్తాత్రేయ రూపం. దత్తాత్రేయ అంటూనే సాధారణంగా ఈ కాలం జనులకు ఏదో ఫోటో, అందులో 3 తలకాయల ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు, కింద 4 కుక్కలు ఉంటాయి, ఈ రూపం జ్ఞాపకం వస్తుంది. అది దానికి సంబంధం లేదు. దత్తాత్రేయ అంటే 3 తలకాయలు ఉండే వ్యక్తి కాదు, అతనికి ఒకటే తలకాయనే. ఎవరి దత్తాత్రేయుడు? భాగవతంలో కూడా మొదట ప్రథమ స్కంధంలో అనేక రూపాల గురించి వివరిస్తూ అక్కడ దత్తాత్రేయ రూపాన్ని కూడా చెప్పారు. ఎవరి దత్తాత్రేయుడు అంటే అత్రి మహర్షి యొక్క కుమారునిగా అవతరించిన సాక్షాత్ భగవంతుని యొక్క రూపం. అత్రి మహర్షి తపస్సు చేస్తాడు, త్రిమూర్తుల గురించి తపస్సు చేస్తాడు. భగవంతుడు, తరువాత బ్రహ్మాంతర్యామి అయిన భగవంతుడు, శివాంతర్యామి అయిన భగవంతుడు, అలా ముగ్గురిని తపస్సు చేస్తే ముగ్గురు ప్రత్యక్షం అవుతారు. అయినప్పుడు అత్రి మహర్షి అంటాడు, నేను ఒకరినే కదా స్మరించింది, భగవంతుని గురించి నేను తపస్సు చేశాను, ముగ్గురు ఎందుకు ప్రత్యక్షమయ్యారు అని అడిగితే అప్పుడు వారు చెప్తారు, కాదయ్యా, నువ్వు స్మరించింది ఒకరినే, కోరింది ఒకరినే, కానీ ఎలా కోరుకున్నావు? బ్రహ్మాంతర్యామి అయిన భగవంతుడు, శివాంతర్యామి అయిన భగవంతుడు అని నువ్వు ప్రార్థన చేశావు. కానీ బ్రహ్మాంతర్యామి అయిన భగవంతుడు రావాలంటే బ్రహ్మ రావాల్సిందే కదా, శివాంతర్యామి అయిన భగవంతుడు రావాలి అంటే శివుడు రావాల్సిందే కదా. కనుక ముగ్గురం వచ్చామని అంటారు. నీళ్లు తీసుకురండి అంటాము, నీళ్లు తీసుకురండి అంటే ఇలా తీసుకొస్తారు, ఇంకా గ్లాసులో తీసుకొస్తారు. నేను నీళ్లు కదా అడిగింది, గ్లాస్ ఎందుకు తీసుకొచ్చావంటే గ్లాసుతోనే నీళ్లు తేవలసింది. అలా బ్రహ్మాంతర్యామి శివాంతర్యామి అంటే బ్రహ్మ శివ కూడా రావాల్సిందే. ఆ విధంగా ముగ్గురు ప్రత్యక్షమవుతారు. అతని ప్రార్థనకు మెచ్చి ముగ్గురు అవతరిస్తారు, అత్రి అనసూయ ఆ దంపతులకు. అందులో ఆ ఈశ్వరుడే సాక్షాత్తుగా దుర్వాస మహర్షి అనే రూపంతో అవతరిస్తాడు. ఇక విష్ణువే ఇక్కడ దత్త అనే పేరుతో అవతరిస్తాడు. ఎందుకు? భగవంతుడు అంటాడు, అత్రి ఏం కోరుకుంటాడంటే నీకు సమానుడైన కుమారుడు కలగాలి అంటే భగవంతుడు అంటాడు, నాకు సమానుడు ఇంకొకడు లేడు కనుక నన్ను నేనే ఇచ్చుకున్నాను అంటాడు. దత్త అంటే ఇవ్వబడినవాడు, నన్ను నేనే ఇచ్చేసుకున్నాను, నీకు కుమారునిగా అవతరిస్తూ ఉన్నాను అని చెప్పినందున అతని పేరు దత్త. అత్రి కుమారుడు కనుక ఆత్రేయ. సో దత్త ప్లస్ ఆత్రేయ, దత్తాత్రేయ అని అతనికి పేరు. తరువాత బ్రహ్మకు సాక్షాత్తుగా అవతారం లేదు భూలోకంలో, అందుకే అతడు చంద్రుని యందు ఆవిష్టుడై తాను అవతరిస్తాడు, చతుర్ముఖ బ్రహ్మ. ఈ విధంగా ముగ్గురు వేరువేరుగా అవతరిస్తారు. ఈశ్వరుడు దుర్వాసునిగా అవతరిస్తాడు, విష్ణువు దత్తాత్రేయులుగా అవతరిస్తాడు, బ్రహ్మదేవుడు చంద్రుని యందు ఆవిష్టుడై అతడు అవతరిస్తాడు. ఇలా ముగ్గురు వేరువేరు రూపాలు. అంతే తప్పనిస్తే ఒకే వ్యక్తికి 3 తలకాయలు లేవు. తర్వాత ఎక్కడో ఒక పురాణంలో చెప్పినటువంటి విషయం, వేదములు అంటే ఆ భగవంతుని కొనియాడేటటువంటి ప్రమాణాలు. ఆ విధంగా కొంతమంది ఆ వేదములే అక్కడ కుక్కలుగా వచ్చి వివరిస్తూ ఉన్నాయి అని వర్ణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతే తప్పనిస్తే ఏదో కుక్కలను పెట్టుకొని తిరుగుతూనే 3 తలకాయల వ్యక్తి అని అర్థం కాదు. కనుక దాని యొక్క తాత్పర్యం ఏమిటి? ముగ్గురు వేరువేరు రూపాల్లో అవతరించాడు, అందులో విష్ణువే సాక్షాత్తుగా దత్తాత్రేయుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ దత్తాత్రేయ రూపాన్ని స్మరించి కార్తవీర్యార్జునుడు మహానుభావుడు, యదువంశ సంభూతుడైన మహావీరుడైన కార్తవీర్యార్జునుడు 1000 చేతుల మహానుభావుడు, మహాపరాక్రమశాలి.
రావణుణ్ణి కూడా లెక్క చేయక అతన్ని చెంకలో పెట్టుకొని తిరిగిన మహానుభావుడు కార్తవీర్యార్జునుడు. అంతటి మహాపరాక్రమశాలి అతడు. ఈ దత్తాత్రేయుణ్ణి ఆరాధించి మహాయోగ పురుషునిగా తాను ప్రఖ్యాతి పొందుతాడు. అటువంటి రూపము ఈ దత్తాత్రేయ రూపం. అలాగే కపిల రూపం, ఇది మనకు తృతీయ స్కంద భాగవతంలో మనం వింటాం. కర్దమ ప్రజాపతి, దేవహూతి వారిద్దరికీ అవతరించినటువంటి మహానుభావుడు సాక్షాత్తుగా భగవంతుడు కపిల అనే పేరుతో అవతరించాడు. ఇక్కడ మనం ఇప్పుడు ఈ మాతృగయ సిద్ధపురి అని పిలుస్తాం కదా, అక్కడ ఆ భగవంతుడు కర్దమ ప్రజాపతికి ప్రత్యక్షమైన చోటు. కపిల నామక భగవంతుడు తల్లి అయిన దేవహూతికి సాంఖ్య యోగాన్ని ఉపదేశించినటువంటి పరమ పవిత్రమైన ప్రదేశం. అలా జ్ఞానాన్ని ఉపదేశించిన రూపం కపిల రూపము. తరువాత మహిదాసాభిదో జజ్ఞే ఇతరాయాస్తపోబలాత్ అని శ్రీమదాచార్యులు చెప్పినట్లుగా ఇతరాదేవికి ఆవిర్భవించిన మహానుభావుడు మహిదాస అనే పేరుతో సాక్షాత్తుగా భగవంతుడే. ఇతరాదేవి కుమారుడు గనక ఇతనికి ఐతరేయ అని కూడా పేరున్నది. ఈ ఐతరేయ ఇతడు ఉపదేశించిన ఉపనిషత్తే ఐతరేయోపనిషత్తు అని ప్రసిద్ధి పొందింది. అలా ఐతరేయ అంటే మహిదాస. అటువంటి మహిదాస అనేటటువంటి రూపము భగవంతుని రూపం. ఇది కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి రూపం. ఈ భగవంతుడు ఎటువంటి వాడు? భక్త ప్రియ, భక్తులకు అత్యంత ప్రియుడైన వాడు. పురాతన పురుష, అత్యంత ప్రాచీనమైన వ్యక్తి. పురాతన అంటే ప్రాచీనమైన. ఎంతటి ప్రాచీనుడితడు లెక్కనే లేదు. అనాది కాలము నుండి ఈ జగత్తును సృష్టి స్థితి లయాదులు చేసేటటువంటి భగవంతుడు కనుక ఇతనికి పురాతన పురుష అని పేరు. పూర్ణానంద, ఎల్లప్పుడూ పూర్ణమైన ఆనందముతో కూడిన వ్యక్తి. జ్ఞాన ఘన, జ్ఞానము నిండినటువంటి, ఘనము అంటే సాంద్రంగా, డెన్సిటీ అంటాం కదా, ఆ విధంగా జ్ఞానముతో నిండినటువంటి వ్యక్తి అంటే పూర్ణమైన జ్ఞానానందాదులే శరీరముగా కలిగినటువంటి వ్యక్తి భగవంతుడు. తరువాత హయవదన, హయగ్రీవమూర్తి కూడా ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి రూపం. హయవదన హరి అంటే శ్రీహరి. హరి అనేది మూల రూపానికి హరి అని పేరు. తర్వాత ధర్మరాజునకు కూడా హరి అనే పేరుతో అవతరిస్తాడు భగవంతుడు. యమధర్మరాజునకు 4 కుమారులు, హరి, కృష్ణ, నర, నారాయణ అని 4 రూపాలు. అందులో నర అనే రూపంతో ఆదిశేషుడు అవతరిస్తాడు. ఇక హరి, కృష్ణ, నారాయణ అనే రూపాలతో సాక్షాత్తుగా భగవంతుడే అవతరిస్తాడు. ఈ విధంగా యమధర్మరాజునందు అవతరించిన ఒక రూపము హరి అనే రూపం. మూల రూపానికి హరి అనే పేరు. అంతేకాకుండా మనలో ఉండే, అందరిలో ఉండేటటువంటి రూపం బింబరూపానికి కూడా హరి అని పేరు. మనము బింబరూపానికి అన్ని పూజలు చేయాలి, బింబరూపాన్నే ధ్యానించాలి. కానీ మన బింబరూపం ఏదో మనకు తెలియదు కదా. మనం ఇప్పుడు మనుషులుగా ఉన్నాము, కానీ మనము జీవస్వరూపంలో మనుషులమో వేరే జంతువులో మనకు తెలియదు. ఏదైనా ఆకారం ఉండొచ్చు, అది ప్రస్తుతాన్ని మనకు తెలియదు. తర్వాత తెలుస్తుంది, మన నేత గురువులు వచ్చి ఉపదేశించినప్పుడు తెలుస్తుంది. కానీ మన బింబరూపాన్ని ధ్యానించాలి అంటే మనకు తెలియదు కదా, బింబరూపం ఏమని తెలియదు. అందుకే సాధారణంగా కామన్ నేమ్ ఏమిటి? హరి అని. హరి అనేది బింబరూపము. అందుకే దీనికి చూడండి హరికథామృత సారం అని పేరు పెట్టారు దాసవర్యులు. అంటే ఆ బింబరూపం యొక్క, ఆ భగవంతుని యొక్క పూజను విశేషంగా చేయాలి. అతని అనుగ్రహంతోనే, అతడే మనకు అపరోక్షమైతేనే దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. దానివల్లనే మనకు ముక్తి కలిగేది. అందుకే ఆ రూపానికి హరి. అందుకే ఈ గ్రంథానికి కూడా హరి కథామృత సారమని పెట్టారు. ఆ బింబమూర్తి యొక్క దర్శనానికి సాధనమైన జ్ఞానాన్ని అందజేసే గ్రంథరాజం కనుక ఇది హరికథామృత సారము అని ప్రసిద్ధి పొందింది. ఆ విధంగా హరి రూపము కామన్ నేమ్ బింబరూపానికి. అటువంటి బింబరూపమైన హరి. హంస అనేది ఒక రూపం. ఆ హంస రూపంతోనే భగవంతుడు సాక్షాత్తుగా సనకాదులకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అందుకే ఈ పీఠంలో హంసనామక పరమాత్ముడు అధిష్ఠించినటువంటి పీఠము అని పీఠం గురించి చెబుతారు. ఆ విధంగా హంసనామక భగవంతుడు. అందుకే సన్యాసులకు పరమహంసులు అని పేరు వచ్చింది. ఆ విధంగా హంస రూపంతో సనకాదులకు ఉపదేశించాడు భగవంతుడు. ఆ రూపము హంస రూపము. ఇది కూడా జ్ఞాన ఉపదేశకమైన రూపం. లోకత్రయ విలక్షణ, ఈ భగవంతుడు అన్ని రూపాలు, మూల రూపం ఒక్కటే కాదు, అన్ని అవతార రూపాలు కూడా ఎటువంటివి అంటే లోకత్రయ విలక్షణ.
లోకత్రయ ముల్లోకములకు కూడా విలక్షణమైన వాడు. విలక్షణ అంటే చాలా డిఫరెంట్గా ఉండేవాడు అని అర్థం. భగవంతుడు ఎలాగున్నాడయ్యా అంటే ఏమని చెప్తాము? ఎవరినైనా దృష్టాంతంగా చెప్పగలమా? ఎవరికైనా మనము పోల్చగలమా? ఉపమాలంకారాన్ని ఇవ్వగలమా భగవంతునికి? సాధ్యం లేదు కదా. కనుక లోకత్రయ విలక్షణ, ముల్లోకములకు కూడా విలక్షణుడైన అతి విచిత్రమైనటువంటి జ్ఞానానంద పూర్ణుడైన వాడు భగవంతుడు. ఎవ్వరికీ కూడా పోలిక చెప్పడానికి వీలు లేనటువంటి అమితమైన జ్ఞానసాగరుడు భగవంతుడు. లోకంలో ఏమని చెప్పగలము? ఎవరితో చెప్పగలము? ఎవరితో సమానమని చెప్పగలము? లేదా దేని వలే ఉన్నాడని చెప్పగలము? కనుక లోకత్రయ విలక్షణ. నిఖిల జగదాశ్రయ, నిఖిల జగమునకు, సమస్త జగత్తునకు కూడా ఆశ్రయుడైన వాడు భగవంతుడు. సమస్త లోకానికి ఆశ్రయుడు అతడే కదా. అనేక రీతులుగా సంపూర్ణమైన బ్రహ్మాండాన్ని కూర్మ రూపంలో ధరించాడు విష్ణు కూర్మ. వాయుదేవుడు కూర్మ రూపంలో ధరించాడు. ఆ వాయు కూర్మాన్ని విష్ణువు కూర్మ రూపంలో ధరించాడు. కనుక సమస్త జగత్తునకు ఆశ్రయుడైన వాడు భగవంతుడు. సమస్త జగమును ప్రళయకాలంలో తన ఉదరంలో ఉంచుకొని రక్షించేవాడు భగవంతుడు. నిఖిల జగదాశ్రయ, అందరి యందు ప్రవేశించి వారిని ప్రేరణ చేసి రక్షించేవాడు భగవంతుడు. కనుక నిఖిల జగదాశ్రయ, అందరికీ ఆశ్రయుడు. అతడు లేకపోతే మనకు ఆశ్రయమే లేదు. కనుక అతడు నిఖిల జగదాశ్రయ. నిరామయ, భగవంతుని ఆమయ. ఆమయ అంటే రోగము అనే ఒక అర్థము, పాపము అనే ఒక అర్థము. నిరామయ అంటే ఎటువంటి రోగములు లేనివాడు, ఎటువంటి పాపములు లేనివాడు. ఎందుకంటే మన రోగములు అంటే పాపముల నుండి వచ్చేవే రోగాలు. మనకు ఏ రోగమైనా వచ్చింది అంటే అర్థం ఏమిటి? దాని వెనుక మనం ఏదో పాపం చేసి ఉంటామని అర్థం. కనుక భగవంతునికి పాపమే లేదు, ఇక రోగం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక నిరామయ, పాపము లేనివాడు, పాపములను పరిహరించేవాడు. అతనికి ఎక్కడి నుంచి పాపం వస్తుంది? నిరామయ అని ఈ విధంగా భగవంతుని ప్రార్థించాలట. దయది సంతై సెందు ప్రార్థిపుదు, దయతో రక్షించవయ్యా అని భగవంతుని యొక్క ఈ రూపాల సంస్మరణతో, భగవంతుని యొక్క ఆ నామస్మరణతో, అయ్యా స్వామి జగదాశ్రయ నిరామయ నన్ను రక్షించు అని శ్రాద్ధ సమయంలో మాటిమాటికి ఉచ్చరిస్తూ ఉండాలంట. హరే కృష్ణ, నారాయణ, అచ్యుత, అనంత, గోవింద. నోరు తెరిస్తే, లేస్తే, కూర్చుంటే, పని చేస్తూ ఉంటే ఈ నామస్మరణ మన నాలుక పైన ఉండాలి ఎల్లప్పుడూ. ఏదేదో మాటలు మాట్లాడతా కాదు, భగవంతుని నామోచ్చరణతోనే ఆ సత్కర్మ, ఈ పితృకర్మ అనేది ఆచరించాలి. భగవంతుని నామస్మరణను విడిచి వేరే లౌకికమైనటువంటి మాటలను మాట్లాడరాదు. కనుక దయది సంతైసెందు ప్రార్థిపుదు, ఆ విధంగా సంతోషించు, మాకు సంతైసు, మమ్మల్ని సంతోషపరచు అని భగవంతుని మాటికి ప్రార్థిస్తూ ఉండాలి. పద్యం చూడండి, ఒకసారి అర్థమవుతుంది. జయ 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 కాంత దత్తాత్రయ కపిల మహిదాస భక్త ప్రియ పురాతన పురుష పూర్ణానంద జ్ఞాన ఘన హయవదన హరిహంస లోకత్రయ విలక్షణ నిఖిల జగదాశ్రయ నిరామయ దయది సంతైసెందు ప్రార్థిపుదు. నోటికి వచ్చేసాయి పద్యం. ఎప్పుడైనా కానీ కేవలం శ్రాద్ధ సమయంలోనే చెప్పాలని ఏం లేదు కదా. భగవంతుని యొక్క నామాలు ఇవి ఎప్పుడైనా మనం చెప్పొచ్చు. కనుక ఇటువంటి మంచి శ్లోకాలను నోట్ చేసుకొని కంఠపాఠం చేసి వీటిని చెబుతూ ఉంటే భగవంతుని యొక్క స్మరణ కలిగినటువంటి పుణ్యము, అతని మహిమలను ఒక్కసారి తలుచుకున్న పుణ్యం కూడా మనకు దక్కుతుంది. తరువాతి పద్యంలో ఏం చెప్తున్నా చూడండి. షణ్ణవతి ఎంబక్షరేడ్యను షణ్ణవతి నామదలికరెసుత తన్నవరు సద్భక్తి పూర్వకದಿಂದ ಮಾಡುತಿಹ పుణ్యకర్మవ స్వీకరిసి కారుణ్య సాగర సలహువను బ్రహ్మణ్యదేవ భవాబ్ధిపోత బహు ప్రకారదలి. ఇందుకు మునుపు మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడు 96 రూపాలతో ఈ శ్రాద్ధ సమయంలో తాను ఉంటాడు అని. దాన్ని చెబుతున్నారు. షణ్ణవతి ఎంబ అక్షరేడ్యను. షణ్ణవతి అంటే 6, 90 అంటే 96. 96 అనే అక్షరాలతో ప్రతిపాద్యుడు. కేవలము 96 రూపాలతో ఉండడం మాత్రమే కాకుండా షణ్ణవతి అనే పేరుతో కూడా అతడు ప్రతిపాద్యుడు. భగవంతుని యొక్క పేరు కూడా షణ్ణవతి. షణ్ణవతి ఎంబ అక్షర ఈడ్యను. షణ్ణవతి అనే
అక్షరములతో ఈడ్య, ఈడ్య అంటే స్తుత్యుడు, స్తుతింపబడేవాడు అని అర్థం. షణ్ణవతి అనే పేరు చేత స్తుతింపబడే మహానుభావుడు. అంతేగాక షణ్ణవతి నామదలి కరెసుత, 96 పేర్లతో పిలువబడుతూ 96 రూపాలను ధరించి 96 అనే షణ్ణవతి అనే అక్షరముల చేత, ఆ పేరు చేత స్తుతింపబడుతూ తన్నవరు సద్భక్తి పూర్వకదిందమాడుతిహ, తన్నవరు తన భక్తులు సద్భక్తి పూర్వకదింద మంచి భక్తి చేత ఆచరించేటటువంటి పుణ్యకర్మవ స్వీకరిసి, తన భక్తులు భక్తి చేత చేసేటటువంటి పుణ్యకర్మలను తాను స్వీకరించి కారుణ్య సాగర సలహువను, మహాకరుణావంతుడు భగవంతుడు, కారుణ్య నిధి. అటువంటి కారుణ్య సాగరుడు మనము చేసినటువంటి పుణ్యకర్మలన్నింటినీ కూడా స్వీకరించి సలహువను రక్షిస్తాడు. భగవంతుడే పుణ్యకర్మలను స్వీకరించకపోతే రక్షించేది ఎలాగా? కనుక అతడే మనయందుండి చేయించి ఆ పుణ్యకర్మలను స్వీకరించి మనలను రక్షిస్తాడు మహానుభావుడు. బ్రహ్మణ్యదేవా, బ్రహ్మణ్యదేవా, బ్రాహ్మణులను దేవునిగా తలుస్తాడట భగవంతుడు. చూడండి, బ్రాహ్మణులంటే భగవంతునికి దేవతా సమానులు. తన ధర్మాలను ఆచరించేటటువంటి బ్రాహ్మణులు అంటే అంతటి ఇష్టం భగవంతునికి. మనకు భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ మాట చెబితే మనకు ఆ మాట గుర్తుకొస్తుంది. రుక్మిణీదేవి రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసుకుని వెళ్ళి బ్రాహ్మణుడు, పురోహితుడు కృష్ణునికి అందజేస్తాడు. బ్రాహ్మణుణ్ణి చూసిన వెంటనే కృష్ణ పరమాత్ముడు ఎంత ఆనందమో అతనికి. ఆ బ్రాహ్మణుణ్ణి తాను స్వాగతించి కూర్చుండబెట్టి అతిథి సత్కారాలను చేసి ఈ మాటను అంటాడు భగవంతుడు, అయ్యా, విహిత కర్మానుష్ఠానము చేస్తూ ఎదురుచ్చాలాభ సంతుష్టులైనటువంటి బ్రాహ్మణులను నేను ఆరాధిస్తాను, వారి పాదములకు నేను నమస్కరిస్తాను అంటాడు భగవంతుడు. ఎంతటి మాట చూడండి. సకల జగద్రక్షకుడైన చతుర్దశ భువన భాండములకు అధిపతి అయినటువంటి భగవంతుడు బ్రాహ్మణులకు నేను నమస్కరిస్తాను అంటానంటే ఆ విహిత కర్మల యొక్క, ఆ అనుష్ఠానం యొక్క మహత్వం ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి. కనుక విహిత కర్మానుష్ఠాన అనేది భగవంతునికి ఎంతటి ప్రీతికరమైన సత్కర్మను ఒకసారి మనం ఆలోచించాలి. బ్రహ్మణ్యదేవా, నమో బ్రహ్మణ్యదేవాయ, గోబ్రాహ్మణ హితాయ చ అని చెప్తాం కదా. ఆ విధంగా బ్రాహ్మణులు అంటే అంతటి ఇష్టం. ఎందుకు? వారు విహిత కర్మానుష్ఠానము చేస్తూ లోక రక్షణ కొరకు, లోక సంక్షేమం కొరకు వారు జపతపానుష్ఠానాలను గావిస్తారు. కనుక భగవంతునికి అంతటి ప్రీతి. బ్రహ్మణ్యదేవా భవాబ్ధిపోత, భగవంతుడు భవాబ్ధిపోత. భవ అంటే సంసారము, భవాబ్ధి, అబ్ధి అంటే సాగరము, సముద్రం. భవ అనే అబ్ధి, సంసారం అనేదే ఒక సాగరము. ఈ సంసార సాగరాన్ని మనం ఈదగలమా? ఈ 2 చేతులతో సాగరంలో ఎవరన్నా పడేస్తే, సముద్రంలో పడేస్తే ఈదుకుంటూ రాగలమా? మనము సముద్రం మధ్యంలో పడవేస్తే 2 చేతులతో ఈదుకొని వచ్చేటటువంటి సామర్థ్యం మనకు ఉన్నదా? ఏదైనా పడవ వస్తుందేమో అని ఎదురు చూస్తామంతే. మరి ఈ సంసారం అనాది కాలం నుండి మనము పుట్టి చచ్చి వచ్చేటటువంటి అనంతమైన భవసాగరంలో దీని నుంచి పైకి రావడం ఎలాగా? దానికి ఒక నావ కావాలి. ఆ నావనే భగవంతుడు. భవాబ్ధి పోత, పోత అంటే నావ. ఈ సంసార సాగరానికి ఒక నావ వంటి వాడు భగవంతుడు. ఆ నావ మనకు దొరికిందంటే ఇక సంసార సాగరాన్ని మనం దాటినట్లే. అది దొరకడమే కష్టం మరి. అందుకే ఆ భగవంతుడనే నావను మీరు అందిపుచ్చుకోండి అని శాస్త్రాలు చెప్పేవి. భవాబ్ధిపోత, సంసార సాగరానికి నావ వంటి వాడవైనవో భగవంత, బహుప్రకారదలి సలహువను అని. అటువంటి భగవంతుడు మనలను ఈ సంసారం నుండి ఉద్ధరించడానికి అనేక ప్రకారాలుగా ఉద్ధరిస్తాడు అని ఆ భగవంతుని యొక్క కారుణ్యాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. కనుక ఇక్కడ కూడా మనము ఆ 96 రూపాలతో ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ క్షణక్షణానికి భగవంతుని సంస్మరణ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొకసారి పద్యాన్ని చూడండి. షణ్ణవతి ఎంబక్షరేడ్యను షణ్ణవతి నామదలి కరెసుత తన్నవరు సద్భక్తి పూర్వకదిందమాడుతిహ పుణ్యకర్మవ స్వీకరిసి కారుణ్య సాగర సరహువను బ్రహ్మణ్యదేవ భవాబ్ధిపోత బహు ప్రకారదలి.
భగవంతుడు ఎన్ని రకాలుగా మనం రక్షిస్తూ ఉన్నాడు. ఈ భగవంతుడు చేసేటటువంటి ఉపకారాన్ని మనము క్షణానికి తలుచుకుంటూ ఉండాలి. భగవంతుడు చేయనటువంటి ఉపకారం లేదు. భగవంతుని యొక్క ఉపకారం లేకపోతే మనం జీవనం చేయడమే కష్టం. కనుక అతని యొక్క అనంతమైన ఉపకారాలను క్షణానికి మనం స్మరిస్తూ ఉండాలి. దాన్ని ముందు పద్యంలో చెబుతూ ఉన్నాడు చూడండి. దేహగళ కొడువవను అవరవరహరగళ కొడదిహనే సుమన సమహిత మంగళ చరిత సద్గుణ భరిత అనవరత అహిక పారత్రిక సుఖప్ರದ వహిసి బెన్నలి బెట్టవ అమృతవ ద్రుహిణ మొదలాదవరి గుణిసిద మురిద నహితరన. భగవంతుని యొక్క కారుణ్యాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగా కారుణ్య సంధి అనే, కరుణా సంధి అనే ప్రత్యేకంగా ఒక సంధినే తాము జగన్నాథ దాసవర్యులు రచించి అద్భుతంగా అందులో భగవంతుని యొక్క కారుణ్య గుణాన్ని గురించి వర్ణించారు. ఈ హరికథామృతసారంలో మధ్య మధ్యలో ప్రతి సందర్భంలో కూడా భగవంతుని యొక్క కారుణ్యాన్ని స్మరిస్తారు దాసవర్యులు. మనకు చేసిన ఉపకారం ఏమిటి? భగవంతుడు మనకు చేసిన ప్రధానమైన ఉపకారము దేహగళ కొడువవను. ఇది ఒక్క ఉపకారం చాలు మనకు. ఏమీ పెద్దగా తలచెడుకోవాల్సిన అవసరం లేదు. మన దేహాన్ని మనం చూసుకుంటే చాలు. ఎంతటి అద్భుతమైనటువంటి దేహాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. సాధనకు అనుకూలమైన శరీరాన్ని ఇచ్చాడు కదా. ఒక్కసారి ఆలోచిస్తే ఎన్ని రకాల జీవరాశులు, 84 లక్షల రకాల జంతుజాలంలో కేవలం సాధనకు ఉపయుక్తమైన ఒకే ఒక దేహం మానవ జన్మ. అటువంటి మానవ జన్మను మనం ఇప్పుడు పొందాం కదా. మరి ఇది భగవంతుని యొక్క అపారమైన కృప తప్ప ఇంకేముంది. ఆ శరీరాన్ని ఇచ్చి సాధనకు ఏమేమి చేయాలి, పంచ జ్ఞానేంద్రియాలను, 5 ఇంద్రియాలను ఇచ్చాడు జ్ఞానాన్ని పొందడానికి. పంచ కర్మేంద్రియాలు పనులను చేయడానికి 5 రకాలైనటువంటి ఇంద్రియాలను ఇచ్చాడు. అన్నింటినీ కంట్రోల్ చేసేటటువంటి మనస్సునిచ్చాడు. దాన్ని కంట్రోల్ చేసేటటువంటి బుద్ధినిచ్చాడు. అన్నింటినీ జీవింపజేసేటటువంటి ప్రాణాన్నిచ్చాడు. అందులో తానున్నాడు. ఉండి అన్నింటినీ నియంత్రిస్తూ ఈ దేహాన్ని నడుపుతూ ఉన్నాడు కదా. ఇంతకంటే ఉపకారం ఏం కావాలి? దేహగడ కొడువవను అవరవరహరగడ కొడదిహనే. ప్రశ్నిస్తూ ఉన్నారు దాసరాయలు. కాదయ్యా, దేహాన్ని ఇచ్చిన వాడు దానికి తగినటువంటి కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వలేడా? ఎందుకు మీరు అవస్థ పడతారు ఆహారం కొరకు? ఎందుకు ఈరోజు నాకు ఆహారం దొరుకుతుందో లేదో ఎందుకు బాధపడతారు? చెప్తారు కదా, నారు పోసిన వాడు నీరు పోయడా అని. కనుక రైతు మొక్కను నాటిన తర్వాత దాని సంరక్షణ బాధ్యత అతనిదే. వచ్చి నీళ్లు వేసి దాన్ని పెంచి పోషించి ఫలం దక్కేంత వరకు కాపాడతాడు రైతు. భగవంతుడు మళ్ళీ గొప్ప రైతు. ఈ విత్తనాలను నాటాడు, ఈ శరీరాన్ని పెంచాడు, మళ్ళీ దీని నుంచి ఫలం తెప్పించవలసినటువంటి బాధ్యత కూడా అతనిదే, భగవంతునిదే. కనుక దేహాన్ని ఇచ్చిన వాడు ఆహారాలను ఇవ్వలేడా? సత్యనిధి శ్రీపాదుల వారు తమ ఉపదేశ సహస్రం అనే ఉపదేశంలో ఈ విషయాన్ని చాలా సుందరంగా చెబుతారు. భగవంతుని యొక్క ఉపకారాన్ని స్మరిస్తూ, నిర్భరమపి నిజగర్భం నియతం రక్షేత్ ప్రసూర్ యది ప్రేమ్ణ కుక్షిస్తం జగదేతద్రక్షేత్ నిత్యం జగన్నిధి సత్యం. తల్లి 9 నెలలు గర్భాన్ని ధరిస్తుంది కదా. ఎంతటి కష్టమైన ఆ 9 నెలల గర్భాన్ని ప్రేమతో రక్షిస్తుంది. ఒక తల్లి తన గర్భాన్ని ఇంతగా రక్షిస్తే, జగత్తుకే తల్లి అయినటువంటి త్వమేవ మాత చ పితాత్వమేవ అని చెప్పినట్లు జగత్తుకే తల్లి స్థానంలో ఉండే భగవంతుడు తాను సమస్త ప్రపంచాన్ని కడుపులో ఉంచుకొని అతనికేమి ఆయాసం లేదు, అతనికేమి కష్టం లేదు. ఎంత కష్టమున్నా తల్లియే భరించి ఆ గర్భాన్ని రక్షించేటప్పుడు ఎటువంటి కష్టం లేనటువంటి భగవంతుడు ఈ ప్రపంచాన్ని కడుపులో ఉంచుకొని రక్షించలేడా అని ప్రశ్నిస్తారు సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు. కనుక ఇక్కడ ఈ మాట మనకు గుర్తుకొస్తుంది. అవరవర అహరగళ కొడదిహనే. దేహాలను ఇచ్చినటువంటి భగవంతుడు వారికి తగిన ఆహారాన్ని ఇవ్వలేడా? చిత్రం చూడండి, భగవంతుని యొక్క సృష్టి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అంటే అందరికీ ఒకటే ఆహారం లేదు కదా. మనకు మాత్రము ఇన్ని రకాలైన ఆహారాలు, భక్ష్యం, భోజ్యం, లేహము, శోష్యము, పేయము అనుకుంటా రకరకాల భక్ష్యభోజ్యాలను తింటాము. మరి ఇదే ఆహారము అన్ని జంతుజాలాలకు కూడా ఇదే ఆహారమా?
పశుపక్షాదులకు వేరే ఆహారము, క్రిమికీటకాలకు వేరే ఆహారము, ఎన్నెన్ని రకాల ఆహారాలు కదా. 84 లక్షల రకాల జీవరాశులు, ఒక్కొక్క రకమైన జీవరాశిలో అనంతమైనటువంటి జంతుజాలాలు. ఒక జలచర ప్రాణులను చూసుకుంటేనే లక్షల కొలది జలచర ప్రాణులు, ఖేచర ప్రాణులు, పక్షులు, ఎడారిలో సంచరించేటటువంటివి, నీటిలో సంచరించేవి, ఎక్కడెక్కడో ప్రాంతాల్లో సంచరించేటివి. ఏ ప్రాణికి కూడా ఆహారము లేదు అనే ప్రశ్ననే లేదు. ఇంత ఆశ్చర్యం చూడండి. అందరికీ ఒకటే రకమైన ఆహారం అని పెట్టి ఉంటే ఏం అవస్థ అయ్యేది ఒకసారి ఆలోచించండి. అలా పెట్టలేదు దేవుడు కదా. మనుషులకే ప్రత్యేకమైన ఆహారము. మనకు కాంపిటీషన్గా పశువులు వచ్చి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం చెప్పండి? మన ఆహారమే వేరే, పశువుల ఆహారమే వేరే, పక్షుల ఆహారమే వేరే, క్రిమికీటకాల ఆహారమే వేరే. చూడండి, పనికిరాని అమేధ్యాన్ని, పురీషాన్ని తిని జీవించేటటువంటి క్రిమికీటకాలు ఉన్నాయి. ఏమి ఆశ్చర్యం చెప్పండి. కనుక జంతుజాలాలు ఉన్నాయి. ఆహారం ఎవ్వరికీ తక్కువ లేదు. మనం చేసుకుంటున్నామంతే. మనకు ఆహారం దొరకలేదంటే అర్థం ఏమిటి? మనకు పుణ్యం లేదు అని అర్థం అంతే. తప్పనిస్తే ఆహారము కొరత ఉంది అని అర్థం కాదు. మనకు ఆహారం లభించలేదంటే అర్థం ఏమిటి? మనకు ఆహారాన్ని దక్కించుకునే పుణ్యం లేదు అని అర్థం. తప్పనిస్తే ఆహారపు కొరత ఎన్నటికీ లేదు భగవంతుని యొక్క సృష్టిలో. అది గమనించాలి. అందుకే దాసవరులు చెబుతారు, దేహగళ కొడువవను అవరవర అహరగళ కొడదిహనే. దేహాలనిచ్చినటువంటి భగవంతుడు వారి వారికి తగిన ఆహారాన్ని ఇవ్వలేడా? ఇస్తూనే ఉన్నాడు. ఇది భగవంతుడు చేసినటువంటి అద్భుతమైన ఉపకారం మనకు. సుమన సమహిత, దేవతల చేత కొనియాడబడేటటువంటి మహానుభావుడు, దేవోత్తముడు. మంగళ చరిత, భగవంతుని యొక్క చరిత్రనే ఒక మంగళకరమైనటువంటిది. మనకు మంగళం కలగాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాల్సిన పని లేదు. భగవంతుని యొక్క కథను వింటే చాలు, భగవంతుని నామస్మరణ చేస్తే చాలు. మంగళ నామధేయుడతడు, మంగళ చరిత్రుడతడు. కనుక మంగళ చరిత, సద్గుణభరిత, అనంతమైనటువంటి సద్గుణముల చేత నిండినవాడు భగవంతుడు. అనవరత, ఎల్లప్పుడూ. అంటే ఇప్పుడు గుణాలున్నాయి ఏమో, కొన్నాళ్ళ తరువాత గుణాలు హ్రాసమవుతాయేమో, తగ్గిపోతాయేమో భగవంతునికి అని తెలియవలసిన పని లేదు. ఎల్లప్పుడూ ఆది కాలం నుండి అనంతకాలం వరకు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు భగవంతుడు, అనవరత. అటువంటి ఆ భగవంతుడు అహిక పారత్రిక సుఖప్రద వహిసి. అహిక పారత్రిక, అహిక అంటే ఈ లోకము, ఈ లోకములో, పారత్రిక అంటే పరలోకంలో కూడా సుఖప్రద, సుఖాన్ని ఇచ్చేవాడు భగవంతుడే. ఈ లోకంలో మనకు సుఖం దక్కాలన్నా, పరలోకంలో మనకు సుఖం దక్కాలన్నా ఆ భగవంతుని యొక్క అపారమైన కరుణ లేనిదే మనకు ఎటువంటి సుఖం దొరకదు. కనుక అహిక పారత్రిక సుఖప్రద, ఐహిక పారత్రిక సుఖములను ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. భగవంతుని యొక్క కారుణ్య గుణానికి ఒక దృష్టాంతాన్ని చెబుతూ ఉన్నారు. వహిసి వెన్నెలి బెట్ట అమృతవా ద్రుహిణ మొదలాద వరి కొనిసుద మురిద నహితరనా. సముద్రమథన సందర్భంలో దేవతలందరూ ఆ మందర పర్వతాన్ని తెచ్చి క్షీరసాగరంలో వేసి మథించడానికి ప్రారంభిస్తే ఆ బరువుకు పర్వతము సముద్రం లోపల అది దిగిపోతూ ఉంటే అప్పుడు భగవంతుడు కూర్మావతారాన్ని ధరించి తన వెన్నుపైన ఆ పర్వతాన్ని ధరించి ఆ సముద్ర మథనానికి తోడ్పడి ఆ అమృతం బయటికి వచ్చి దేవతలకు దక్కేటట్లుగా చేసిన మహానుభావుడు భగవంతుడు. ఇది అతని కారుణ్య గుణం. కేవలం పేరేమో ఆ దేవాసులు కలిసి సముద్ర మథాన్ని చేశారు అని. ఏం చేసింది ఉంది? చేసింది ఏమైనా ఉన్నదా? మందర పర్వతాన్ని తేవడానికి కష్టపడ్డారు, వాళ్ళకి చేత కాలేదు. మళ్ళీ భగవంతుడే రావాల్సి వచ్చింది. గరుడ స్కందంపై తీసుకొచ్చి సముద్రంలో వేయవలసి వచ్చింది. పోనీ వేస్తే పని అయిపోయిందా? మళ్ళీ మునిగిపోతోంది. దాన్ని ఉద్ధరించి కుర్మ రూపంలో నిలబెట్టవలసినటువంటి బాధ్యత భగవంతుని పైన పడింది. పోనీ అక్కడికి అయిపోయిందా? చిలికేటప్పుడు ఆ బరువుకు పైపైన ఎగసి పడుతోంది పర్వతం. దాన్ని ఒక చేత్తో పైన అదిమి పట్టుకునే బాధ్యత భగవంతునిదే వచ్చింది. మళ్ళీ పోనీ అంతకైపోయిందా? చిలికేటప్పుడు పర్వతం పొడిగా మారుతోంది ఆ రభసకు. మళ్ళీ భగవంతుడు ఆ పర్వతం లోపల ఒక రూపంలో ప్రవేశించి పర్వతాన్ని గట్టిపడేటట్లుగా చేయవలసిన బాధ్యత తానే తీసుకున్నాడు. అక్కడికి అయిపోయిందా? చిలికి దేవాసురులకు శక్తి హ్రాసమైపోతోంది. మళ్ళీ అందరిలో ఒక్కొక్క రూపంలో ప్రవేశించవలసి వచ్చింది భగవంతుడు. పోనీ అప్పటికైపోయిందా? చిలికేటప్పుడు ఆ వాసుకి ఆ సర్పము యొక్క శరీరము హూనమైపోతోంది. మళ్ళీ సర్పంలో ఒక రూపంలో ప్రవేశించవలసి వచ్చింది భగవంతుడు. ఇంత చేసి చివరకు భగవంతుడు తానే స్వయంగా ఆ పర్వతాన్ని 2 చేతులతో వాసుకుని పట్టుకొని చిలికి అజితనామక భగవద్ రూపంతో
ఆ అమృతాన్ని పైకి తెచ్చి తానే స్వయంగా ధన్వంతరి రూపంలో అమృతాన్ని పైకి తెచ్చి దేవతలకు అందించాడు కదా. పోనీ అక్కడికి అయిపోయిందా? అసురుడు ఆ అమృతాన్ని తీసుకుని పోతే మళ్ళీ మోహిని రూపంలో వచ్చి దేవతలకు పంచి ఇచ్చవలసినటువంటి బాధ్యత కూడా భగవంతునిదే. మరి సముద్ర మథనపు కీర్తి ఎవరికి దక్కిందయ్యా? దేవాసురుడు అమృతాన్ని మతించారు అని. కానీ భగవంతుడి అన్నింటినీ చేసి వీరికి కీర్తిని ఇచ్చాడు. ఇది భగవంతుని యొక్క కారుణ్య గుణం. అది ఒక దృష్టాంతం మాత్రమే. మన జీవనంలో అంతే కదా, ఏ పని చేసినా నేను చేశాను అని చెప్పుకుంటాం. కానీ భగవంతుడే నిజంగా అన్ని చేయించి మనకు ఆ కీర్తిని ఇస్తాడు. ఇది భగవంతుని యొక్క కారుణ్య గుణం. వహిసి బెన్నిలి బెట్టవా. బెట్టవా అంటే ఆ పర్వతాన్ని బెన్నిలి వహిసి తన వీపుపై ధరించి అమృతవ ఆ అమృతాన్ని ద్రుహిణ మొదలాద. ద్రుహిణ అంటే బ్రహ్మదేవుడు. ద్రుహిణ మొదలాదవరి ఉనిసిద బ్రహ్మాది దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు కదా. ఉనిసిద అంటే వారికి తాపించాడు కదా. మురిదన అహితరణ దాని తర్వాత జరిగినటువంటి దేవాసుర సంగ్రామంలో మళ్ళీ అసురులందరినీ ఓడించి దేవతలకు జయాన్ని కట్టబెట్టాడు భగవంతుడు. మురిదను అహితరణ. అహితరు అంటే ఆ విరోధులైనటువంటి రాక్షసులందరినీ కూడా తాను జయాన్ని సంపాదించబెట్టాడు. దేవతలకు అసురుల పైన జయం వచ్చేటట్లుగా భగవంతుడు అనుగ్రహించాడు. ఇది భగవంతుని యొక్క అపారమైన కారుణ్య సాగరం కనుక భగవంతుని యొక్క కారుణ్య గుణాన్ని, అతడు చేసినటువంటి ఉపకారాన్ని క్షణక్షణానికి స్మరిస్తూ మీరు ప్రతి కార్యాన్ని చేయండి అని శ్రాద్ధకర్మను చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఆ భగవద్ అవతారముల యొక్క స్మరణ చేస్తూ మీరు చేయండి. అప్పుడు ఆ కార్యము సఫలమవుతుంది అనే మాటని చెబుతారు. మరొక మారు పద్యం చూడండి. దేహగళ కొడువవను అవరవరహర కొడదిహనే అవరవరహరగళ కొడదిహనే సుమన సమహిత మంగళ చరిత సద్గుణ భరిత అనవరత అహిక పారత్రిక సుఖప్ರದ వహిసి బెన్నెలి బెట్టవమృతవ ద్రుహిణ మొదలాద వరి గుణిసిద మురిద నహితరనా. భగవంతుడు ఇంకా అనేక రూపాలలో ఈ శ్రాద్ధ సందర్భంలో ఉంటాడు. ఏమిటి అని మళ్ళీ ముందు పద్యంలో చెబుతూ ఉన్నాడు చూడండి. ద్రుహిణ మొదలాదమరరిగే సన్మహిత మాయా రమణ తానే స్వహనిసి సంతృప్తి బడిಸುವ ಸರ್ವಕಾಲದಲ್ಲಿ ಪ್ರಹಿತ ಸಂಕರುಷಣನು ಪಿತೃಗಳಿಗಹರ ನೆನಿಪ ಸ್ವಧಾಖ್ಯ ರೂಪದಿ మహిజ ఫల తృణ పెసరినలి ప్రద్యుమ్న అనిరుద్ధ. మరి అనేక రూపాల గురించి ఎలా మనం అనుసంధానం చేసుకోవాలి శ్రాద్ధ సమయంలో దాన్ని కూడా చెబుతూ ఉన్నారు. దేవతలకు మనము ఆహుతినిచ్చేటప్పుడు స్వాహ అని ఇస్తాం. హోమం చేసేటప్పుడు చూసి ఉంటారు. ఇంద్రాయ స్వాహ, అగ్నయే స్వాహ, విష్ణవే స్వాహ అనుకుంటూ ఆహుతినిస్తూ ఉంటారు. దేవతలకు ఇచ్చేటటువంటి ఆహుతి దానికి స్వాహ అని పేరు. అలాగే పితృదేవతలకు ఇచ్చేటటువంటి ఆహుతి స్వధ అని దానికి పేరు. అందుకే శ్రాద్ధ సమయంలో స్వధా ఇదం నమః అని అంటూ ఉంటారు. మీరు గమనించండి, శ్రాద్ధం చేసేటప్పుడు పితృభ్యః స్వధా నమః అని అంటూ ఉంటారు. అయం పిండం స్వధా నమః అని అంటూ ఉంటారు. స్వధ అనే పేరుతో పితృదేవతలకు ఆహారాన్ని ఇస్తారు. విధంగా భగవంతుడు స్వాహ అనే రూపంతో తానే ఉండి, స్వాహ అనేది భగవంతుని పేరు, ఆ దేవతలకు ఇచ్చే ఆహారం పేరు స్వాహ. స్వాహ రూపుడై స్వాహ అనే పేరుతో ఆ దేవతలకు ఆహారాన్ని ఇస్తాడు. తానే స్వధా అనే పేరుతో, స్వధా నామముతో, స్వధా రూపంతో పితృదేవతలకు ఆహారాన్ని అందిస్తాడు. ఈ ఒక అనుసంధానం కూడా మనం పెట్టుకోవాలి. ద్రుహిణ మొదలాదమరరిగే. ద్రుహిణ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడే మొదలైనటువంటి అమరరిగే దేవతలకు సన్మహిత అద్భుతమైన మహిమ కలిగినటువంటి ఆ భగవంతుడు మాయారమణ. ఎవరు? వాసుదేవుడు. ఇక్కడ ఆ దేవతలకు ఆహారాన్ని ఇచ్చేటటువంటి రూపం ఏమిటి? వాసుదేవ రూపము. మాయారమణ అంటే మాయాపతి అయినటువంటి వాసుదేవుడు. ఆ వాసుదేవ రూపంతో తానే స్వహ నెనిసి, తానే స్వహ అంటే స్వాహ అనే రూపంతో, స్వాహ అనే పేరుతో సంతృప్తి బడిಸುವ సర్వకాలದಲ್ಲಿ, ఎల్లవేళల, సర్వకాలದಲ್ಲಿ ఎల్లవేళల సంతృప్తి బడిಸುవ, ఆ దేవతలకు తాను సంతృప్తిని కలుగజేస్తాడు. ఈ ఆహుతులను వాళ్ళకిచ్చి తాను సంతృప్తి పరుస్తాడు. అనగా ఏం తెలుసుకోవాలి? దేవతలకు ఇచ్చేటటువంటి ఆహారం స్వాహ, భగవంతుని పేరు కూడా స్వాహ, ఆ దేవతలకు ఇచ్చేటటువంటి రూపము మాయాపతి అయిన వాసుదేవుడు. ఈ విషయాన్ని గమనించాలి.
తరువాత ప్రహిత సంకర్షణను. ప్రహిత అంటే అందరికీ ప్రకృష్టమైన హితాన్ని చేకూర్చేటటువంటి సంకర్షణను ఆ జయాపతి అయిన సంకర్షణుడు ఆ సంకర్షణ రూపంతో ఏం చేస్తాడు? పితృగళిగే ఆహార నెనిప, పితృదేవతలకు ఆహారమై అతడు తాను ఉంటాడు. ఎవరు? ఆ సంకర్షణమూర్తి భగవంతుడు పితృదేవతలకు ఆహారాన్ని ఇస్తాడు. ఎలాగా? స్వధాఖ్య రూపది, స్వధ అనే రూపంతో. ఆ పితృదేవతల యొక్క ఆహారం పేరు స్వధ, ఈ భగవంతుని పేరు స్వధ. సంకర్షణ రూపంతో ఈ స్వధ అనే ఆహారాన్ని పితృదేవతలకు తాను అందింపజేస్తాడు. 2 రూపాలైనాయి, వాసుదేవ సంకర్షణ. వాసుదేవ రూపంతో స్వాహ అని దేవతలకు ఆహారము, సంకర్షణ రూపంతో స్వధ అని పితృదేవతలకి ఆహారం ఇస్తాడు. తరువాత ఇంకేం చేస్తాడు? మహిజ ఫల తృణ పెసరినది ప్రద్యుమ్న అనిరుద్ధ. ఇంకా ఇది తరువాతి పద్యానికి కంటిన్యూషన్. తరువాతి పద్యం కూడా చేరిస్తే మొత్తం ఒక వాక్యంగా మారుతుంది. మహిజ, మహిజ అంటే చెట్లు, మహి అంటే భూమి, మహిజ అంటే భూమి నుంచి పెరిగేటటువంటి చెట్లు అని అర్థం. మహిజ. ఫల అంటే పండ్లు, తృణ అంటే గడ్డి, ఈ అంటే చెట్లు, తర్వాత పండ్లు, గడ్డి, ఈ పేర్లతో ఆయా పదార్థాలలో ఉండి ఎవరు? ప్రద్యుమ్న అనిరుద్ధ. ప్రద్యుమ్న రూపి భగవంతుడు, అనిరుద్ధ రూపి భగవంతుడు. ఈ 2 రూపాలతో భగవంతుడు ఏం చేస్తాడు? ముందరి పద్యంలో చూడండి. అన్న నెనిసువన్రు పశుಗಳಿಗೆ ಹಿರಣ್ಯ ಗರ್ಭಾಂಡದೊಳು ಸಂತತ ತನ್ನನೀ ಪರಿಯಂದುಪಾಸನೆಗೈವ ಭಕ್ತರನ ಬನ್ನ ಬಡಿಸದೆ ಭವ ಸಮುದ್ರ ಮಹೋನ್ನತಿಯ ದಾಟಿಸಿ చతుర్విధ అన్నమయ ఆత్మ ప్రదర్శన సుఖవనీవ హరి. చూడండి, అంటే చెట్లు, ఈ గడ్డి, ఫలములు ఈ రూపంతో అన్న నెనిసువ నృ పశుಗಳಿಗೆ, అన్నము అని అనిపించుకుంటాడు, అన్నాన్ని ఇస్తాడు. ఎవరికి? నృ పశుಗಳಿಗೆ. నృ అంటే నరులు, అంటే మానవులు, మనుష్యులు. పశుಗಳಿಗೆ పశువులకు, అంటే మానవులకు పశువులకు తాను ప్రద్యుమ్న అనిరుద్ధ రూపాలతో ఆహారాన్ని అందజేస్తాడు. చూడండి, దేవతలకు వాసుదేవ రూపంతో, పితృదేవతలకు సంకర్షణ రూపంతో, మనుష్యులకు పశువులకు ప్రద్యుమ్న అనిరుద్ధ రూపంతో ఇలా భగవంతుడు తాను అన్నాన్ని ఇస్తాడు, ఆహారాన్ని సమకూరుస్తాడు. చూడండి, ఈ రూపాలు పైపైన ఎంతటి ఉపకారాన్ని మనకు చేస్తూ ఉన్నాయి, ఎవరెవరికి ఎలా ఉపకరిస్తూ ఉన్నాయి అనే దాన్ని మనం స్మరించుకుంటూ ఉండాలి. ఈ విధంగా అన్న నెనిసువన్రు పశుಗಳಿಗೆ, వెనకటి శ్లోకం నుండి అన్వయం దీనికి. ప్రద్యుమ్న అనిరుద్ధ అనే రూపాలతో అన్న నెనిసువ అంటే అన్నము అనిపిస్తాడు. అన్నము అంటే తినేది అని అర్థం. తినబడే వస్తువుని అన్నము అంటారు. అన్ని అన్నమే. అన్నము అంటే అర్థం ఏమిటి? అద్యతే ఇది అన్నం. తినబడేవి అన్ని అన్నాలే. అది పండు కావచ్చు, ఫలం కావచ్చు, గడ్డి కావచ్చు, ఏదైనా కావచ్చు. తినబడే వస్తువులన్నింటికి అన్నము అని పేరు. ఈ విధంగా ఆ అన్నము అని పిలువబడుతూ ఉన్నాడు ప్రద్యుమ్న అనిరుద్ధ రూపంతో. ఎవరికి? మనుష్యులకు, పశువులకు. ఈ విధంగా భగవంతుడు హిరణ్య గర్భాండదుడు. హిరణ్య గర్భ అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవునికి హిరణ్య గర్భ అని పేరు. ఎందుకు? హిరణ్యాత్మకమైనటువంటి బ్రహ్మాండములో ఉద్భవించాడు గనుక అతనికి హిరణ్య గర్భ అని పేరు. హిరణ్య గర్భ అంటే బ్రహ్మదేవుడు. హిరణ్య గర్భ అండ అంటే బ్రహ్మాండ అని అర్థం. హిరణ్య గర్భ అంటే బ్రహ్మ, హిరణ్య గర్భాండ అంటే బ్రహ్మాండ. హిరణ్య గర్భాండదోడు అంటే బ్రహ్మాండమునందు సంతత ఎల్లప్పటికీ కూడా తన్నను ఈ పరియంద ఉపాసనగైవ భక్తరనా. చూడండి, ఈ బ్రహ్మాండమునందు ఎవరైతే ఈ పై చెప్పబడినటువంటి రీతిలో భగవంతుడు అందరికీ అన్నప్రదుడు, అన్నాన్ని సమకూరుస్తాడు, దేవతలకు వాసుదేవ రూపంలో, పితృదేవతలకు సంకర్షణ రూపంలో, మనుష్యులకు పశువులకు ప్రద్యుమ్న అనిరుద్ధ రూపంలో తాను అన్నాన్ని సమకూరుస్తాడు అని ఎవరైతే ఉపాసన చేస్తారో తనను ఈ పరింద ఈ రీతిగా సంతత ఎల్లప్పుడూ ఉపాసనగైవ భక్తరన ఎవరు ఉపాసన చేస్తారో, ఎవరు భగవంతుని స్మరిస్తారో అటువంటి భక్తులను బన్నబడిసదే. బన్న అంటే కష్టము, బన్నబడిసదే అంటే వారికి కష్టమును తాను ఇవ్వకుండా భవసముద్ర మహోన్నతియ దాటిసి, ఈ భవసముద్రము సంసార సాగరం అనే ఒక గొప్ప సాగరాన్ని దాటించి
చతుర్విధ అన్నమయ ఆత్మ ప్రదర్శన సుఖవనీవ హరి. చతుర్విధ అన్నమయ, 4 రూపాల్లో ఇతడు అన్నమయుడు అని పిలిపించుకుంటాడు. భగవంతునికి అన్నమయ అని పేరు ఎందుకు? ఈ విధంగా 4 రకాలైనటువంటి అన్నాలను అందరికీ ఇస్తాడు గనక. 4 విధంగా అంటే ఏమి? దేవతలకు, పితృదేవతలకు, మనుషులకు, పశువులకు 4 రీతులుగా భగవంతుడు అన్నమయుడై అన్నాన్ని అందింపజేస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చతుర్విధ అన్నమయ, 4 రకాలైన ఆ అన్నమునిచ్చి అన్నమయ అనే పేరుతో ఆత్మ ప్రదర్శన సుఖవనీవ హరి. ఆత్మ ప్రదర్శన అంటే తనను చూపించుకోవడం, తన యొక్క సందర్శన భాగ్యాన్ని భక్తులకు కలుగజేస్తాడు హరి. ఆత్మ ప్రదర్శన సుఖవనీవ, తన యొక్క సందర్శనమే ఒక పెద్ద సుఖము. అంతకంటే సుఖం ఏముంది చెప్పండి? అపరోక్ష జ్ఞానము కలిగిన వారికి అంతకంటే గొప్ప సుఖము, ఆనందం ఏమున్నది? అదే గొప్ప సుఖము కలిగింపజేసే మోక్షానికి కారణమయ్యేది కదా. కనుక అటువంటి ఆత్మ ప్రదర్శన సుఖాన్ని భగవంతుడు మనకు అందజేస్తాడు. కనుక ఆ భగవంతుని యొక్క ఈ అన్నమయ రూపాలను, అంటే ఏ రూపాలతో ఎవరెవరికి ఈ అన్నాన్ని తాను ఇస్తాడు అనే విషయాన్ని అక్కడ తాను చెప్పి, మళ్ళీ ముందరి శ్లోకంలో కూడా అద్భుతమైన ఆ కర్మాచరణను ఎవరైతే భగవంతునికి సమర్పిస్తారో వారికి భగవంతుడు ఏ విధంగా రక్షిస్తాడు అనే విషయాన్ని కూడా చెబుతారు. చూడండి. మన వచన కాయగళ దశయిందనుదినది బిడದೆ ఆచరిಸುತಿ ಪನುಚಿತೋಚಿತ ಕರ್ಮಗಳ ಸದ್ಭಕ್ತಿ ಪೂರ್ವಕದಿ ಅನಿಲ ದೇವನೊಳಿಪ್ಪ ನಾರಾಯಣಗಿದನ್ನವು ಎಂದು ಕೃಷ್ಣಾರ್ಪಣವೆನುತ ಕೊಡೆ ಸ್ವೀಕರಿಸಿ సంతైప కరుణాళు. ఈమె దాసవర్యులు చెప్పేటటువంటి ఆ అనుసంధాన ప్రక్రియనే అద్భుతమైనటువంటిది. మన వచన కాయಗಳ దశయింద అనుదినది బిడದೆ ఆచరిಸುತಿಪ್ಪ అనుచిత ఉచిత కర్మಗಳ. మనము పనులను చేస్తాము, కర్మలను చేస్తాము. ఎలా చేస్తాము? 3 రీతులుగా చేస్తాము. అందుకే త్రికరణ శుద్ధి అంటాం కదా. 3 కరణములు, 3 సాధనములు. ఏవేవి? మన వచన కాయ. కాయేన వాచ మనస ఇంద్రియైర్వా అంటాం కదా. అంటే శారీరక, మానసిక, వాచనిక కర్మలను ఆచరిస్తాం. అంటే శరీరంతో చేసే కర్మలు, తర్వాత మాటతో చేసేటటువంటి కర్మలు. మాట్లాడేది ఒక కర్మ కదా. మాటతో పలికేటటువంటి పలుకులు, మనస్సుతో ఆచరించేటటువంటి కర్మలు, ఆలోచన మొదలైనటువంటివి. ఈ విధంగా 3 రీతులుగా మనము కర్మలను ఆచరిస్తాం కదా. ఇటువంటి కర్మలను ఏ కర్మలను ఆచరిస్తాము? అందులో ఉచిత కర్మలు ఉంటాయి, అనుచిత కర్మలు కూడా ఉంటాయి, పాపకర్మలు ఉంటాయి, పుణ్యకర్మలు కూడా ఉంటాయి. ఈ అన్ని కర్మలను ఆచరిస్తాం మనం కదా. మన వచన కాయగళ దశయింద. మన అంటే మనస్సు, వచన అంటే మాటలు, కాయ అంటే శరీరము. మన వచన కాయగళ దశయింద అంటే వాటి నుండి, వాటి ద్వారా, అనుదినది ప్రతినిత్యము, బిడదే విడువక, ఆచరిసితిప్ప ఆచరించేటటువంటి ఉచిత అనుచిత కర్మగళ. ఈ త్రికరణములతో మనము ఉచిత కర్మాలను ఆచరిస్తాము. ఉచిత అంటే మళ్ళీ వేరే అర్థం తీసుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఉచితము అంటేనే అందరూ పరిగెత్తిపోతారు. బియ్యం ఉచితము, రేషన్ ఉచితం, అన్ని ఉచితం ఉచితం అంటున్నారు. ఉచితం అంటే ఆ ఉచితం కాదు. అక్కడ ఉచితం అంటే ఫ్రీ అనే అర్థం. ఇక్కడ ఉచితం అంటే ఫ్రీ అనే అర్థం కాదు. ఉచితము అంటే విహితము అని అర్థం. శాస్త్రములో చెప్పబడినటువంటిది ఏది చేయమని చెప్పి ఉంటుందో శాస్త్రము, ఆ కర్మను ఉచిత కర్మ అంటారు. అంటే విహిత కర్మ, మనకు తగినటువంటి కర్మ అని అర్థం. ఉచితం అంటే తగినటువంటి, మనకు విహితమైన అని అర్థం. ఉచిత అనుచిత అంటే మనకు తగిన, మనకు తగని కర్మలు. అంటే ఏది చేయమని చెప్పారో అది ఉచిత కర్మలు. వేదాల్లో కొన్ని పనులను చేయవద్దండి అని చెప్పి ఉంటుంది శాస్త్రము, అది అనుచిత కర్మ, నిషిద్ధ కర్మ అంటారు దాన్ని. మనం 2 చేస్తాము, ఉచిత కర్మలు చేస్తాము, అనుచిత కర్మలు కూడా చేస్తాము ఈ త్రికరణముల నుండి. అటువంటి వాటిని ఏం చేయాలి? మనము అన్ని కర్మలను ఆచరించిన తర్వాత వెనక ఒక మాట చెప్పారు, చేసిన ప్రతి కర్మను కూడా భగవంతునికి సమర్పించాలి. భగవంతునికి సమర్పించకపోతే ఆ ఫలితం మనకు దక్కదు అనే మాటను తెలుసుకున్నాం. కనుక కృష్ణార్పణమని చెప్పడం, భగవంతునికి సమర్పించడం అనేది ఒక గొప్ప భాగవత ధర్మం. మరి మనము పాపకర్మలను చేస్తాము, పుణ్యకర్మలను చేస్తాము. మరి రెండింటినీ అర్పించాలా? ఎలా అర్పించాలి? ఇది ఒక గొప్ప విషయం, చాలా అత్యంత ప్రధానమైనటువంటి విషయం.
చాలా మంది అంటే తప్పు తెలుసుకున్నటువంటిది ఏమిటి అంటే పుణ్యపాప కళర్పి సవనడిగే అని హరికథానుసారంలోనే చెప్పారు దాసవర్యులు. పుణ్యపాప కర్మలు రెండింటినీ భగవంతునికి సమర్పించండి, ఇంక మా భగవంతుడు ఉద్ధరిస్తాడు. అలాగైతే భగవంతుడు ఉద్ధరించేటట్లయితే పుణ్యకర్మనే ఎందుకు చేయాలండి కదా? కేవలం పాపకర్మలను చేసేసి సమర్పిస్తే భగవంతుడు ఉద్ధరిస్తాడు కదా. చెప్పారు కదా మరి దాసవర్యులే, పుణ్యపాప కర్మలర్పిసవనడిగే, పుణ్యపాప కర్మలను భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు ఉద్ధరిస్తాడు. అన్ని పనులు చేయడము, దొంగతనం చేయడము అనేనా చోర కర్మణ భగవాన్ భారతీయుల ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీనారాయణ ప్రియతాం అంటే భగవంతుడు ఉద్ధరిస్తాడా? సాధ్యమే లేదు. మరి కర్మలను సమర్పించమని చెప్పాడు కదా. అతడు ప్రీతి పొందకపోతే సమర్పించడం ఎందుకు? సమర్పణలో ఎటువంటి కాన్సెప్ట్ ఉంది ఎలాగైతే అంటే దాన్ని దేదాసవర్యులు తర్వాత కూడా విస్తారంగా చెబుతారు. దీన్ని శాస్త్రము చెప్పినటువంటి రీతిలో సమర్పించాలి. అంటే పుణ్యకర్మలను సమర్పించే రీతి వేరే, పాపకర్మలను సమర్పించే రీతి వేరే, ప్రాసెస్ వేరే. సమర్పించేది నిజమే, సమర్పించాల్సిందే, కానీ సమర్పించేటప్పుడు ఉండేటటువంటి మనోభావన ప్రత్యేకంగా ఉండాలి. పుణ్యకర్మను ఆచరించిన తర్వాత ఏమని సమర్పించాలి? స్వామి భగవంతా, నీ అనుగ్రహం వల్ల నీవిచ్చినటువంటి శక్తితో నేను ఈ పని చేశాను, దీనితో నీవు ప్రీతుడు కావాలి అని భగవంతుని యొక్క ప్రీతిని ఉద్దేశించి, అతని యొక్క అనుగ్రహాన్ని ఉద్దేశించి, అతని సంతృప్తి కొరకు విహిత కర్మలను ఆచరించి సమర్పించడం ఉన్నది కదా, ఇది విహిత కర్మ సమర్పణ. పుణ్యము చేసిన తర్వాత సమర్పించేది. సరే, అనివార్యంగా పాపము చేస్తాము, తెలుసో తెలియకో పాపకర్మలు కూడా చేస్తాము, వాటిని కూడా సమర్పించండి. ఎలా సమర్పించాలి? స్వామి దయానిధే, నీవు నా పాపకర్మానికి అనుగుణంగా నా పూర్వకర్మను గమనించి నా చేత ఈ పాపపు పనిని చేయించావు. స్వామి దయచేసి మళ్ళీ ఇటువంటి పనిని నాతో చేయించవద్దు, దయచేసి క్షమించు అని చెప్పి భగవంతుడికి సమర్పించాలి. సమర్పణ చేయాలి, కానీ ఈ భావనతో చేయాలి. నీవు ప్రీతుడు కమ్మని సమర్పించడం కాదు. భగవంతుని ప్రీతిని కోరి సమర్పించేది కేవలం విహిత కర్మలు మాత్రమే. నిషిద్ధ కర్మలను నీవు ప్రీతుడు కావాలి అని సమర్పించే అవసరం లేదు, సమర్పించకూడదు. ఎందుకు? నిషిద్ధమైనటువంటి వాటిని సమర్పించకూడదు అని శాస్త్రమే చెబుతుంది కనుక. సమర్పించమని కూడా చెబుతుంది కదా, అంటే సమర్పించేటప్పుడు భావన వేరే ఉండాలి. స్వామి నన్ను క్షమించు, నా కర్మానుగుణంగా ఈ పాపాన్ని నాతో చేయించావు, దయచేసి ఇటువంటి పనిని మరల చేయించవద్దు అని వేడుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ పశ్చాత్తాప రూపంలో తాము సమర్పణ చేయాలి. మళ్ళీ ఆ కర్మను చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్పనిస్తే పర్మిషన్ వచ్చింది కదా అని చెప్పి చేయడము సమర్పించడం, చేయడం సమర్పించడం, తప్పు పని చేయడం సమర్పించడం, ఇలాగైతే భగవంతుడు ఉద్ధరించడు మనల్ని. వారానికి ఒకసారి వెళ్ళి ప్రార్థిస్తే సరిపోతుంది అనే చెప్పేటటువంటి సంప్రదాయం కాదు మనది. కనుక సద్భక్తి పూర్వకదలి, ఎవరైతే ఉచితాచిత కర్మలను సద్భక్తి పూర్వకది భక్తితో ఎవరైతే సమర్పిస్తారో, ఆ సమర్పించడంలో కూడా మరొక మాటని చెప్పుకున్నాం మనం. ఎలా సమర్పించాలి? పిన్ కోడ్ వేయాలని చెప్పాం కదా, దాన్ని మళ్ళీ చెబుతూ ఉన్నారు. అనిల దేవ నొళిప్ప నారాయణనిగే ఇది అన్నవు ఎందు. సమస్త కర్మలను కూడా భగవంతుని సమర్పించాలి. ఎలాగా? అనిలదేవ నొళిప్ప, అనిలదేవుడు అంటే ముఖ్య ప్రాణమూర్తి వాయుదేవుడు. ఆ వాయుదేవుని యొక్క అంతర్యామి అయిన నారాయణగే ఇదు అన్నవు. చాలా సుందరమైనటువంటి అనుసంధానాన్ని దాసవరులు చెబుతున్నారు. కర్మను సమర్పించేటప్పుడు కూడా స్వామి ఇది నీకు అన్నము అని సమర్పించారట. కర్మలు అన్నం కావడం ఏమిటండి విచిత్రము? ఇదేమైనా పంచపక్షాలు చేసి ఇది అన్నము అంటే భగవంతుడు తింటాడు, కర్మలను చేసి ఇది అన్నము అంటే ఏమర్థం? దాన్ని కూడా స్వీకరిస్తాడు భగవంతుడు. అన్నము అంటే తృప్తిని కలిగించేది అని అర్థం. భగవంతుడు దీనివల్ల తృప్తి చెందుతాడు కదా, అందుకే ఇది అన్నం. మనము చేసే కర్మలు కూడా భగవంతునికి అన్నము. చూడండి, ఈ అనుసంధానాన్ని మనం ఉంచుకోవాలి. నారాయణగే ఇది అన్నవు ఎందు, ఈ కర్మలన్నీ కూడా అన్నము. మనస్సుతో, మాటతో, శరీరముతో చేసినటువంటి కర్మలన్నీ కూడా భగవంతునికి అన్నము. బృహదారణ్యకోపనిషత్తు సప్తాన్న ప్రకరణము అనే ప్రకరణంలో చాలా సుందరంగా దీన్ని వర్ణిస్తారు. ముందరి పద్యంలో దాన్ని వివరిస్తారు, చూద్దాము దాన్ని. ఈ విధంగా భగవంతునికి ఇవి అన్నము అనే భావనతో సమర్పిస్తే
నారాయణగే ఇది అన్నవు ఎందు కృష్ణార్పణ వినుత కొడే. కృష్ణ, నీవు స్వీకరించమని కృష్ణార్పణమస్తు, భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అని సమర్పిస్తే స్వీకరిసి సంతైప కరుణాడు. ఎంతటి కరుణాడు చూడండి భగవంతుడు, ఎంతటి దయాసాగరుడు. ఆ విధంగా మనము చేసిన ఉచిత కర్మలు గాని అనుచిత కర్మలను గాని భక్తితో సమర్పించినప్పుడు భగవంతుడు స్వీకరించి సంతైప మనలను సంతోషపరుస్తాడు. ఇదే అతని కారుణ్య గుణానికి తర్కాణం. కరుణాడు అంటున్నారు. అందుకే భగవంతుని ఎంత కరుణాళుడు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఉండి గట్టిగా చెంప మీద లాగి కొట్టి, అయ్యా చాలా సంతోషమైంది కదా కృష్ణార్పణమస్తు అంటే ఊరుకుంటాడు అతడు. మరి ఇంకొక చెంప పైన లాగి కొడతాడు అంతే మనకు అని. భగవంతుడి విచిత్రం చూడండి. అనిచిత కర్మలను చేసినప్పటికీ భగవంతుడు ఏది చేయమని చెప్తాడో దాన్ని చేయకుండా విరుద్ధ కర్మను చేసి కూడా మనం సమర్పించినప్పటికీ భగవంతుడు స్వీకరించి మనం రక్షిస్తూ ఉన్నాడంటే ఇది అతని యొక్క కారుణ్య గుణం కాక మరొకటి ఏముంది చెప్పండి. కనుక సంతైప కరుణాడు, మనల్ని సంతోషపరుస్తాడు ఆ కరుణాసాగరుడైన భగవంతుడు. ఈ అనుసంధానాన్ని మనము శ్రాద్ధ కర్మను చేసేటప్పుడు కూడా చేయాలి. ఇవి ఏమేమి చేస్తూ ఉన్నాము కర్మలు ప్రతి ఒక్కటి నీకు ఇది అన్నము, నిన్ను సంతృప్తిపరిచేటటువంటి సాధనము అనే ఒక ఉద్దేశంతో ఈ కర్మలను సమర్పించాలి అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఒకసారి పద్యాన్ని చూడండి. మన వచన కాయగళ దశయింధనుదినది బిడది ఆచరుసితి పనుచితోచిత కర్మಗಳ సద్భక్తి పూర్వకది ಅನಿಲದೇವನೊಳಿಪ್ಪ ನಾರಾಯಣಗೆ ಇದನ್ನವು ಎಂದು ಕೃಷ್ಣಾರ್ಪಣ ವಿನುತ ಕೊಡೆ స్వీకరిసి సంతైప కరుణాడు. ఇలా అద్భుతంగా ఆ భగవంతుని యొక్క కారుణ్య గుణాన్ని చెబుతూ ఉన్నారు. ముందు ఆ 7 రకాలైన అన్నము, భగవంతుడు 7 రకాలైనటువంటి అన్నాన్ని సృష్టించాడు ఈ జగత్తులో ఉండే ప్రాణుల కొరకు. దానిని బృహదారణ్యక ఉపనిషత్తు చాలా సుందరంగా వర్ణిస్తుంది. ఏమిటి ఆ అన్నము? భగవంతుడు మనకు ఇచ్చినటువంటి సమస్త ప్రాణులకు ఇచ్చినటువంటి ఆ 7 అన్నముల యొక్క వివరం ఏమిటి? దాన్ని మళ్ళీ రేపటి క్లాస్లో చూసుకుందాము. శ్రీకృష్ణార్పణ వస్తు. హరే నమః ఆచార్య, నమస్కారం.